నమస్కారం. మీరు చూస్తుంది హిట్ టీవీ. వెల్కమ్ ఓటర్. ముందుగా ఈరోజు మనం చర్చించుకునే నియోజకవర్గం పేరు సిరిసిల్ల. ముందుగా ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన సంక్షిప్త చరిత్ర. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమైన సిరిసిల్ల 2016 అక్టోబర్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేంద్రమైంది. సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళపల్లి, వీర్నపల్లి అనే 6 మండలాలున్నాయి. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది సిరిసిల్ల. సిరిసిల్ల పేరు వినగానే చాలా విషయాలు గుర్తొస్తాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు సిరిసిల్ల. కొంతకాలం నక్సల్ ఉద్యమం కూడా ఈ ప్రాంతంలో బాగా పెరిగింది. అదే సమయంలో సిరిసిల్ల చేనేత కళాకారుల ఆత్మహత్యలు పెరిగి సిరిసిల్లకు ఉరిసిల్లగాను పేరుపడింది. ఆ తరువాత పవర్ లూమ్స్ను లాభసాటిగా మార్చుకొని సిరుల ఖిల్లాగా మారటం మరో చరిత్ర. రాజకీయంగా సిరిసిల్లకు చాలా ప్రాధాన్యముంది. పేరు మోసిన కమ్యూనిస్టు నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు ఇక్కడ 4 సార్లు సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచారు. 5వసారి 2004లో తెలుగుదేశం నుంచి గెలిచారు. వరుస ఎన్నికలలో గెలవకపోవడం ఆయన ప్రత్యేకత. వీరి సోదరుడే బీజేపీలో ఎదిగి గవర్నర్ అయిన విద్యాసాగర్ రావు. ఈ నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన వారు ఇంకోసారి గెలిచిన దాఖలాలు లేవు. కానీ 2009 తర్వాత ఆ పరిస్థితి మారింది. 2009 మొదలుకొని 2010 ఉప ఎన్నికలతో సహా 2018 వరకు వరుసగా 4 సార్లు గెలిచిన కల్వకుంట్ల తారక రామారావు ఒక చరిత్ర సృష్టించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, కాబోయే ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్న వ్యక్తి తమ ఎమ్మెల్యే కావటాన్ని ప్రజలు బాగానే స్వాగతించారు. జనం ఆశించినట్టే అభివృద్ధి కూడా జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన గత ఎన్నికల ఫలితాలు చూద్దాం. 2018 సంవత్సరంలో విజేతగా నిలిచింది కల్వకుంట్ల తారక రామారావు, పార్టీ టిఆర్ఎస్. ఓట్లు 1,25,213. ప్రత్యర్థి కేకే మహేంద్రరెడ్డి, పార్టీ కాంగ్రెస్. తనకు వచ్చిన ఓట్లు 36,204. ఓట్ల తేడా 89,009. మరి 2014 సంవత్సరంలో విజేతగా నిలిచింది కల్వకుంట్ల తారక రామారావు, పార్టీ టిఆర్ఎస్. వచ్చిన ఓట్లు 92,135. ప్రత్యర్థి కొండూరి రవీందర్రావు, పార్టీ కాంగ్రెస్. తనకి వచ్చిన ఓట్లు 39,131. ఓట్ల తేడా 53,004. 2010లో విజేతగా నిలిచింది కల్వకుంట్ల తారక రామారావు, పార్టీ టిఆర్ఎస్. ఓట్లు వచ్చినవి 87,876. ప్రత్యర్థి కేకే మహేంద్రరెడ్డి, పార్టీ కాంగ్రెస్. ఓట్లు వచ్చినవి 19,657. ఓట్ల తేడా 68,219. 2009లో విజేత కల్వకుంట్ల తారక రామారావు, పార్టీ టిఆర్ఎస్. వచ్చిన ఓట్లు 36,783. ప్రత్యర్థి కేకే మహేంద్రరెడ్డి స్వతంత్రంగా పోటీ చేశారు. వచ్చిన ఓట్లు 36,612. ఓట్ల తేడా కేవలం 171 మాత్రమే. సిరిసిల్ల నియోజకవర్గ ఫలితాలు గమనిస్తే గడిచిన 2 దశాబ్దాల కాలంలో సిరిసిల్ల ప్రజల ఆలోచన మారింది. వామపక్ష భావజాలానికి దూరమయ్యారు. తక్షణ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వచ్చారు. అందుకే వాళ్లకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే పాలకుల వైపు మొగ్గు చూపడం మొదలైంది. ఆ క్రమంలోనే ఇప్పటి సిరిసిల్ల రాజకీయాలను చూడాల్సి ఉంటుంది. ఇటీవల రాజకీయాల విషయానికొస్తే సిరిసిల్లలో బీఆర్ఎస్ దాదాపు పాతుకుపోయిందని చెప్పాలి. బీఆర్ఎస్ అని అనటం కంటే కేటీఆర్ పాతుకుపోయారు అనాలి. అమెరికా నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో రాటు తేలిన కేటీఆర్ క్రమంగా రాజకీయాల్లో కూడా రాటు తేలుతూ వచ్చారు. అది క్రమంగా సిరిసిల్ల ఎన్నికలలో కనబడుతూ వచ్చింది. వరుసగా 4 ఎన్నికలలో కేటీఆర్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. 2009లో మొదటిసారి పోటీ చేసినప్పుడు చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. కేవలం 171 ఓట్లతో గట్టెక్కారు. ఏడాదికే అంటే 2010లో జరిగిన ఉప ఎన్నికలలో దూకుడు ప్రదర్శించారు. 2014 ఎన్నికలలో 53,000 మెజారిటీ రాగా
2018 ఎన్నికలలో ఆ మెజారిటీ 89,000 అయింది. అందుకే కేటీఆర్ గెలుపు గురించి కంటే మెజారిటీ గురించే చర్చించుకోవాలన్న అభిప్రాయం ఏర్పడింది. పైగా ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ ఊహిస్తున్న సమయంలో 2023 ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇంతగా కేటీఆర్ గ్రాఫ్ పెరగడానికి కేటీఆర్ తన సిరిసిల్ల నియోజకవర్గానికి ఏం చేశారు? ఇది సహజంగా ఎదురయ్యే ప్రశ్న. అదే సమయంలో ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా కీలకమైన మంత్రిగా ఉండగా అభివృద్ధికి కొరతేముంటుందనే అభిప్రాయానికి రావటం సాధారణం. ముందుగా సిరిసిల్లలో అత్యంత కీలకమైన చేనేత కార్మికుల అభిమానం పొందడానికి చేసిన కృషిని ప్రధానంగా చెప్పుకోవాలి. చేనేతకు సంబంధించి ప్రభుత్వం ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా అది సిరిసిల్ల కార్మికులను దృష్టిలో పెట్టుకునే ప్రకటించింది. చేనేత బీమా, నేతన్నలకు రుణమాఫీ, ముడిసరుకుపై రాయితీ హామీలిచ్చారు. చేనేత దినోత్సవం సహా ఇతర కార్యక్రమాల్లో కేటీఆర్ నేరుగా భాగస్వామి అవుతున్నారు. చేనేత కండువాలు తప్ప శాలువాలు తీసుకోకపోవడం, వారానికి ఒక రోజు ఖచ్చితంగా చేనేత దుస్తులే ధరించటం లాంటి నిర్ణయాలు ఖచ్చితంగా అనుసరించటం ఆయన వ్యక్తిగత ప్రతిష్టను కూడా పెంచాయి. మొత్తంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన మీద పెరిగిన అసంతృప్తి ప్రభావం సిరిసిల్లలో కేటీఆర్ మీద ఏ మేరకు ఉంటుంది? ఇవన్నీ విశ్లేషించే ముందు కేటీఆర్ ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు బేరేజు వేయాల్సిన అవసరం ఉంటుంది. తన ప్లస్ పాయింట్, రాష్ట్ర ప్రభుత్వంలో కేటీఆర్ కీలక భాగస్వామి. బీఆర్ఎస్లో డామినేషన్ పొజిషన్లో కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు, క్యాబినెట్లో ఐటీ, పురపాలక బాధ్యతలు. ఈసారి గెలిపిస్తే నెక్స్ట్ సీఎం అనే భావన. చేనేతకు అండగా 3,000 కోట్ల ఆర్డర్లు. జయశంకర్ అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు. బతుకమ్మ చీరతో పాటు ఇతర ప్రభుత్వ ఆర్డర్లు చేనేత కార్మికులకు ఇవ్వటం. వర్కర్ టు ఓనర్ అనే కాన్సెప్ట్ అమలు. మరో పాజిటివ్ పాయింట్, అపారెల్ పార్కుకు శ్రీకారం చుట్టటం. ఇక ఫైనల్గా బెంగళూరు కేంద్రంగా ఉన్న గ్రీన్ నీడిల్ కంపెనీ సిరిసిల్ల నుంచి న్యూయార్క్ వరకు ఎగుమతులు ప్రారంభించడం. మరి మైనస్ పాయింట్, వివిధ కారణాల వల్ల కొంతమందిలో అసంతృప్తి. చేనేత కార్మికులకు అత్యల్ప ఆదాయం. సిరిసిల్ల పట్టణంలో కలిసిన గ్రామాల్లో తాగునీటి సమస్య. సిరిసిల్లకు రైల్వే లైన్ తీసుకొస్తాననే హామీ నెరవేర్చలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, మంత్రిగా బాగా బిజీ. నియోజకవర్గానికి మరీ తప్పనిసరి అయితేనే రావడం, కేటీఆర్ను కలవడం సామాన్యులకు సాధ్యం కాకపోవడం, 2014 ఎన్నికల హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోవడం. అప్పట్లో మండలానికో డిగ్రీ కళాశాల, 30 బెడెడ్ హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్, మినీ స్టేడియం హామీలిచ్చారు. అవి ఇప్పటికీ నెరవేరలేదు. అలాగే నేరేళ్ల ఇసుక మాఫియా వ్యవహారం. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. 2017లో ఇసుక లారీల ప్రమాదాలు ప్రకంపనలు సృష్టించాయి. 2018 ఎన్నికల్లో ఇసుక మాఫియా ఆగడాల వ్యవహారంపై ప్రజాగ్రహం కనిపించింది. వీటన్నిటికీ తోడు ఇటీవలి కాలంలో పెరిగిన కాంగ్రెస్, బీజేపీ గ్రాఫ్ కూడా కేటీఆర్కు కొంత మేరకు ఇబ్బంది కలిగించవచ్చు. అయితే అది మెజారిటీ తగ్గడానికి పనికొస్తుందే తప్ప ఓడించేంత కాదన్న అభిప్రాయం వైపే విశ్లేషకులు అత్యధికంగా మొగ్గు చూపుతున్నారు. మరి సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి. సిరిసిల్ల నియోజకవర్గంలో పుట్టి పెరిగిన హైకోర్టు న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు. 2009 శాసనసభ ఎన్నికల్లో సహజంగానే ఆయన అప్పటి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు. కానీ స్వయంగా కేటీఆర్ ఆ నియోజకవర్గం ఎంచుకోవడంతో పార్టీ నాయకత్వం మహేందర్ రెడ్డిని పక్కన పెట్టింది. దీంతో కినుక వహించిన మహేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. కేవలం 171 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కేటీఆర్ కు చుక్కలు చూపించిన ఎన్నికది. ఆ తర్వాత వైసీపీలో చేరినా అది తెలంగాణ వాదానికి వ్యతిరేకమని అక్కడి నుంచి వైదొలిగి కాంగ్రెస్ లో చేరి 2014, 2018 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అధికార పార్టీలో కీలకంగా మారిన కేటీఆర్ ధాటికి తట్టుకోలేకపోయారు. ఈసారి ఎన్నికలలో ఆయన మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి ఆయన బలాబలాలు చూద్దాం. పాజిటివ్, 3 సార్లు ఓడిపోయిన సానుభూతి, ప్రత్యర్థి వ్యతిరేకత, పెరిగిన కాంగ్రెస్ బలం, పథకాలు అందని వారి అసంతృప్తి, అందరికీ అందుబాటులో ఉండటం, రెడ్డి సామాజిక వర్గం అండ. మరి నెగటివ్, వరుస ఓటములతో నిరాశ, నియోజకవర్గంలో ఎక్కువగా తిరగకపోవటం,
ప్రభుత్వ వ్యతిరేక ఓటులో బీజేపీ వాటా, కేటీఆర్ను తట్టుకునేంత బలగం లేకపోవటం, కేడర్లో ధైర్యం నింపలేకపోవటం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎక్కువ ఉండటం. సిరిసిల్ల నియోజకవర్గంలో బరిలో బీజేపీ, పద్మశాలి ఓట్ల మీద నమ్మకం. పద్మశాలి నాయకునిగా పేరున్న లగిశెట్టి శ్రీనివాస్ మొదటి నుంచి బీఆర్ఎస్లో ఉంటూ వచ్చారు. 2009 ఎన్నికలలో ఆయనకు సీట్ ఇవ్వాలంటూ పద్మశాలి సంఘం తీర్మానించి పార్టీ నాయకత్వానికి పంపినా కేటీఆర్కి ఇవ్వాలనుకోవటం వలన సీటు దక్కలేదు. స్థానికంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ వచ్చిన శ్రీనివాస్ చివరికి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన బలాబలాలు కూడా చూద్దాం. పాజిటివ్. పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, 40% పద్మశాలి ఓటర్లు, సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు చేరువ, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే నేత, బీఆర్ఎస్ కార్యకర్తలతోనూ సంబంధాలు, బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణ. అలాగే మరో పాజిటివ్ పాయింట్ ఎంపీ బండి సంజయ్ సాన్నిహిత్యం. మరి నెగటివ్, పద్మశాలి సామాజిక వర్గానికి బీఆర్ఎస్ లబ్ధి. పద్మశాలి సామాజిక వర్గంలో సగం మంది కూడా వెంట లేకపోవటం, తన అనుచరులు ఎక్కువ మంది బీఆర్ఎస్ వారే కావటం, కేటీఆర్ను తట్టుకుని నిలబడే శక్తి లేకపోవటం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ చీల్చటం. సామాజిక వర్గాల కోణంలో చూస్తే సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 40% మంది ఉన్నారు. వాళ్లలో 60% మంది బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. 30% బీజేపీకి, 10% కాంగ్రెస్ వైపు ఉన్నారని తెలుస్తోంది. తమ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నట్టు పద్మశాలీలు భావిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్, అపారల్ పార్క్తో ఉపాధికి బాటలు పడ్డాయని వాళ్లు సంతృప్తితో ఉన్నారు. గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. బీజేపీ టికెట్ ఆశిస్తున్న లగిశెట్టి శ్రీనివాస్ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అతనిది రెండో ప్రాధాన్యం. ఈ నియోజకవర్గంలో రెండో అతిపెద్ద సామాజిక వర్గం ఎస్సీలు. వీళ్లలో దాదాపు 60% మంది బీఆర్ఎస్కు అండగా నిలుస్తుండగా మిగిలిన వారు కాంగ్రెస్ వైపు ఉన్నారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లబ్ధిదారులు అధికార పక్షం వైపు నిలిచినా అవి అందటం లేదంటున్న ఎస్సీలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. 13% ఉన్న గౌడ్స్లో బీఆర్ఎస్ వైపు 80% మంది, కాంగ్రెస్ వైపు 20% మంది మొగ్గు చూపుతున్నారు. గీత కార్మికులకు బీమా, నీరా సెంటర్ల ఏర్పాటు వాళ్లను బాగా ఆకట్టుకున్నాయి. ఎస్టీల్లో 70% బీఆర్ఎస్కు, 20% కాంగ్రెస్కు, 10% బీజేపీకి చేయి కొడుతున్నారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చటం, పొడు భూముల పట్టాల పంపిణీ లాంటి అంశాల కారణంగా గులాబీ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. యాదవులలో బీఆర్ఎస్కు 60, కాంగ్రెస్కు 25, బీజేపీకి 15% చొప్పున సపోర్ట్ చేస్తున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు షిఫ్ట్ అయింది. ముదిరాజ జనాభా 11% ఉండగా వాళ్లల్లో 80% మంది బీఆర్ఎస్కు, 20% మంది కాంగ్రెస్కు అండగా ఉంటామని తేల్చారు. చేపల పంపకానికి ప్రోత్సాహం పట్ల వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం విషయానికి వస్తే ఓటర్లలో వీళ్ల వాటా 9%. వీళ్లలో బీఆర్ఎస్కు 40% మాత్రమే మద్దతు ఇస్తుండగా కాంగ్రెస్కు 60% మద్దతిస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం అందుకు ఒక కారణం. ముస్లింలు అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను దాదాపు సమానంగానే ఆదరిస్తున్నారు. 3% ఓటు బ్యాంకు ఉన్న వెలమ సామాజిక వర్గంలో 90% మంది బీఆర్ఎస్కు చేకొడుతున్నారు. అభ్యర్థి కేటీఆర్ అదే సామాజిక వర్గం కావడమే ప్రధాన కారణం. సొంత సామాజిక వర్గంలో నిరాదరణకు గురవుతున్న 10% మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు. మొత్తంగా చూసినప్పుడు ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ మీద కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి లగిశెట్టి శ్రీనివాస్ పోటీ చేయటం దాదాపు ఖరారైనట్టే. కానీ కేటీఆర్ గెలుపు మీద ఎక్కడా అనుమానాలు లేవు. గత ఎన్నికలలో వచ్చిన 71% ఓట్లు ఈసారి 65% లోపుకు పడిపోవచ్చునన్న అంచనాలున్నాయి. కాంగ్రెస్కు కనీసం 25% ఓట్లు, బీజేపీకి 10% రావచ్చునని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందక అసంతృప్తితో ఉన్నవారు కాంగ్రెస్, బీజేపీలను ఎంచుకునే అవకాశం ఉండటమే బీఆర్ఎస్ ఓట్ల శాతానికి కొంత గండి కొట్టవచ్చు. ఇది సిరిసిల్ల నియోజకవర్గ కథ. నెక్స్ట్ మరో నియోజకవర్గ కథతో మళ్ళీ తిరిగి వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. అలాగే యూట్యూబ్లో కూడా హిట్ టీవీ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయవచ్చు.
ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.